ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామిల్ పర్యటించారు. శాలిగౌరారం ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేసిన అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, శాలిగౌరారం మండలంలోని అన్ని గ్రామాలకు R&B రోడ్లు త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆసిఫ్ నగర్ కాల్వను అతి తొందరలో పూర్తి చేసి పెరిక కొండారం గ్రామం వరకు నీరు అందిస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గంలో రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే శ్యామిల్ తెలిపారు. నాతో పాటు అసెంబ్లీలో నేను మెస్సార్జీ పెంచమని చెప్పిన నేను నాతో పాటు 3 ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. దాని పరిణామం తీసుకుని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దాని ఉపసంఘం వేసి ఉపసంఘానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అధ్యక్ష చేసి మరి మెచ్చార్జీలు 40% పెంచడం జరిగింది. అన్ని విధాల అన్ని విద్యార్థులు అందరి మంది మోడల్ స్కూల్ కానీ రిజిస్టర్ స్కూల్స్ కానీ SC ST BC మైనారిటీలు అన్ని స్కూళ్ళకు కూడా 40% కాస్మెటిక్ ఛార్జెస్ మెచ్చార్జీలు పెంచిన ఘనత అది పేదలు అనుకున్న ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి తగ్గింది. ఇంకొక విషయం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇసురుతో ఈయమాడిన పందెమాడిన దొరలకు జాగీర్దారులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన కొంగు నడుము కట్టి దొరలకు సవాల్ చేసిన సాకలైనమ్మ వారి పేరుని ఎలా ఒక సామాజికంగా ఒక సాకలమైన ఒక సమరయోధురాలు ఆ పేరు కూడా చిరస్థాయిగా నిలబడాలని పోటీలో ఉండబడే ఉమెన్స్ కాలేజ్కి వారి నామకరణం చేయడం జరిగింది. అది సామాజికంగా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఒక గొప్ప సంకల్పం కూడా మనం తూర్పు గోదావరి